ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరి మీద నేను ఆరోపణలు చేయను, వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను. నేను ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద. అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానాడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ రాడు, ఒకవేళ వస్తే ఎంటు మొక్క పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు, కల్తీ బ్రాందీలు, కల్తీ సారాలు అమ్ముకునే స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో. ఏదో కోరమన్నపాలెంలో 1%కి నేనేదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతను కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం అతనికి. కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాల్లో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బారులో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ. దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి. అది 1% తీసుకున్నామా, ఒక వ్యక్తి 1%, దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు. ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో అది 1% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 40% అవ్వచ్చు, దానికేం కొలమానికి ఏమి లేదు. ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ 5,000 రూపాయలకి అమ్మేస్తాను, లేదా 1,00,000 రూపాయలకి అమ్ముతాను, అది నా ఇష్టం. అది దానికేం కొలమానికం లేదు. అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతను అవివేకానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. టిక్కెట్ ఎక్కడుందో తెలీదు, అసలుకి పోటీ చేస్తాడో లేదో తెలీదు, పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తెలీదు. నేను మంత్రిని అవుతానంటాడు, మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు. అటువంటి ఒక మైండ్ పర్వెట్టెడ్ అయిపోయి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అటువంటి ఎవరైనా ఒక వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట. నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను. అంటే ఏంటి అతని ఉద్దేశం, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అతను? అతని కెపాసిటీ ఏంటి, నా కెపాసిటీ. నేను విశాఖపట్నంలో 25 లక్షల జనాభాతో ఎన్నుకోబడిన పెమ్మరా పార్లమెంట్. నేను అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అతను. ఇవాళ 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉండవు. ఇవాళ మేయర్ గారు గొలగాని వెంకట హరికుమార్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కంటే ముందు గొలకాని శ్రీని గారు పార్టీలోకి వచ్చారు. ఆ రోజు నుంచి 2009లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సేవ చేస్తూ వస్తూ ఉన్నారు. పార్టీకి ఆయన సేవ చేసి ఒక ఎడ్యుకేటెడ్ ఒక మంచి మహిళ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఇచ్చారు అవకాశం. వాళ్ళు యాదవులే, ఇతనే యాదవ్ కాదు కదా, వాళ్ళు యాదవులే. వీళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన యాదవులు. అతను వాళ్ళకి ఇవ్వటం ఏంటి అన్యాయం, తప్పు అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఇవ్వకపోతే వేరే కులానికి ఇస్తే అడగాలి. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు గౌరవించి, పార్టీ కోసం కష్టపడ్డాడని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిన గౌరవం కూడా చూడకుండా ఇవాళ అతను వెన్నుపోటు పొడిచి ఇవాళ పార్టీ మారి అటు బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏం మాట్లాడుకున్నా సరే తప్పుగా అనిపిస్తుంది. అతనితో మాట్లాడి స్థాయి నాది కాదు, మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీది కాదని మీరు మాట్లాడొద్దని చెప్పినా సరే ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంట్రా కబడ్దారు? అసలు నువ్వు బాబు మోహనం ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. నువ్వేంట్రా నాకు కబడ్దారు చెప్పేది? నాకేంటి కబడ్దారు చెప్పి? నీ అద్దంలో చూసుకో ఒకసారి ఫేసు, నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే అసలు ఏంటి నువ్వు చేసేది? నువ్వు అదేదో కాందాదా అని బ్రహ్మానంద సినిమాలో పెడతా ఉంటాడు. అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతాడు. అతను అది ఆడి క్యారెక్టర్. నా గురించి మాట్లాడేస్తాడు. అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్లో ఏం పని చేయాలి, అసలు ఎక్కడ ఏంటి ఏమీ లేదు ఇప్పటివరకు.
అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం.